మీ బ్యాచ్‌లలో ఫుడ్‌ను బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళ పేర్లు కామెంట్ చేయండి. మావోడు చూసారా ఫుడ్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో. హాయ్ ఫ్రెండ్స్! రీసెంట్‌గా నేను మావోడు కలిసి బయటికైతే వెళ్ళాం. సరే అని మేమైతే ఎమ్మిగనూరులోని సాయి ధర్మ రెస్టారెంట్‌కైతే వెళ్ళాం. ఇది వచ్చేసి మన ఆదోని మీదుగా వెళ్ళే రూట్‌లోనే ఉంటుంది. ఇంకా నేనైతే వీడియో స్టార్ట్ చేయగానే మావోడు నాకన్నా ముందుగానే వెళ్ళి కూర్చున్నాడు. ఇంకా రెస్టారెంట్ విషయానికొస్తే యాంబియన్స్ అయితే చాలా డీసెంట్‌గా ఉన్నాయి. ఆ పక్కనే చూసారా మండి పోర్షన్ ఎంత పెద్దగా ఉందో. ఇంకా ఈ హోటల్ అయితే ఫుడ్ ట్రై చేయడానికి కూడా సెపరేట్‌గా అవుట్ సైడ్ అయితే చాలా బావుంటుంది. ఇంకా మండి ట్రై చేయడానికి వరకు సెపరేట్‌గా క్యాబిన్స్ అయితే డిజైన్ చేయించారు. ఇక్కడ మొత్తం 8 క్యాబిన్స్ అయితే ఉంటాయి. ఇవైతే ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. ఇంకా ఒక్కో క్యాబిన్‌లో అయితే సెపరేట్‌గా పోర్షన్‌తో నింపేశారు. ఇంకా మా వోడు చూసారా మొబైల్ ఏవో బ్రౌజ్ చేస్తూ కూర్చున్నాడు. ఇంకా ఇక్కడైతే చాలా డిఫరెన్స్ అయితే ఉంటాయి. ఇంకా మా వోడు ఫుడ్ ఆర్డర్ చేయమంటే నీ ఇష్టం ఏదైనా చెప్పమన్నాడు. ఇంకా నేనైతే ఫుడ్ ఆర్డర్ చేద్దామని మెనూ బుక్ అయితే చూసా. ఈ మెనూ బుక్ చూసారా ఎలా ఉందో. ఇంకా ఈ మెనూ బుక్ మొత్తం తిరిగేసి ఫైనల్‌గా ఫుడ్ అయితే ఆర్డర్ చెప్పేసాం. ఇంకా ముందుగా స్టార్టప్‌లోకి చికెన్ వెజ్ షేక్ అయితే చెప్పేసాం. దీని కాస్ట్ అయితే 180 అయితే చార్జ్ చేశారు. ఇంకా మావోడు లేట్ చేయకుండా చికెన్ చూడండి ఎలా లాగించేస్తున్నాడో. ఇంకా వాడైతే ఐటెమ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా టేస్ట్ విషయానికొస్తే ముందుగా చికెన్ పీస్‌ని అయితే తిన్నా. చాలా టేస్టీగా, సాఫ్ట్‌గా చికెన్ అయితే భలే కుక్ అయింది. ఇంకా దాంట్లోకి ఆ నిమ్మకాయ పిండుకొని, ఒక ఉల్లిపాయ ముక్కని దానిపై పెట్టుకొని తింటూ ఉంటే నా సామాన్యంగా టేస్ట్ అయితే భలే ఉంది. ఇంకా మెయిన్ కోర్స్‌లోకైతే ఒక మండి అయితే చెప్పేసాం. ఇది కంప్లీట్ చేసినప్పుడు మేము చెప్పిన మండి అయితే వచ్చేసింది. దీని కాస్ట్ అయితే 240 అయితే చార్జ్ చేశారు. ఇంకా ఈ మందినైతే ఇద్దరైతే కడుపు నిండా తినొచ్చు. ఇంకా దీంట్లోకైతే ఒక చికెన్ లెగ్ పీస్ అయితే ఇచ్చేశారు. ముందుగా దీంట్లో ఉన్న కాజునైతే లాగించేసా. మామూలుగా తిన్నప్పుడు రాని టేస్ట్ తిన్నప్పుడు వస్తుంది చూడండి. ఆ టేస్ట్ మాత్రం వేరే లెవెల్. ఇంకా మీరైతే నా ప్లేస్‌లో ఉంటే ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా ఈ టేస్ట్ విషయానికొస్తే ముందుగా బిర్యానీ రైస్ అయితే తిన్నా. కొద్దిగా సాల్ట్ తక్కువైంది అనిపించింది. ఇంకా తర్వాత ఆ లెగ్ పీస్‌ని ట్రై చేశా. క్రిస్పీగా, క్రంచీగా భలే ఉంది. ఇంకా ఆ చికెన్ పీస్‌ను మైనీస్‌లోకి ముంచుకున్నది తిన్నా. కొద్దిగా తీయగా, కొద్దిగా కారంగా చాలా భలే ఉంది. ఇక తర్వాత ఆ చికెన్ పీస్‌ను రైస్‌లో కలుపుకొని తిన్నా. అప్పుడు అనిపించింది నాకైతే బిర్యానీ తినే ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకా మావోడు కూడా సేమ్ నాలాగే ముందుగానే ఆ కాజు తిన్న తర్వాత బిర్యానీ అయితే లాగించేశాడు. ఇంకా మీ సైడ్ అయితే ఈ మండి కాస్ట్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్‌గా అంతా కంప్లీట్ అయిన తర్వాత కడుపులో ఏదో ఒకటి చల్లగా పడుంటుంది. మేమైతే తలా ఒకటి కూల్ డ్రింక్ అయితే చెప్పేసాం. ఇంగా దీన్ని తాగిన తర్వాత ఇంక మేమైతే బయలుదేరేసాం. ఇంక మేము వెళ్తున్నామని మీరైతే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఉంటా మరి.